గ్రాఫిక్స్ చూస్తున్నాం. ఉదాహరణకు ఆచార్య తీసుకుందాం. అందులో మన చిరంజీవిని ఎట్లా చూపించారో మీరు చూసారు. మీరు చెప్పాలి, మీరు ఈ మాట చెప్పాలి, నాకు దీనికి సమాధానం చెప్పాలి. అదే గ్రాఫిక్స్ పర్ఫెక్ట్ గా ఉందా, ఎక్కడైనా తేడా కొట్టిందా? లేదు, చాలా బాగుంది. ఏంటి గ్రాఫిక్సా? చెప్పులతో కొట్టాలి మిమ్మల్ని. మీరు అందరూ ఏ బ్యాచ్ స్వామి? అంటే రొటీన్గా ఎక్కడ లేదండి. సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెవెల్ ఉంటే ఇంటర్వెల్ ఆఫ్టర్ ఒక లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరు మంచిగా వెళ్ళి హ్యాపీగా సినిమా చూడండి. టికెట్లు అయితే దొరకాయి, చాలా మంది ట్రై చేయండి, బాగా ట్రై చేయండి. ఒకవేళ టికెట్లు దొరకకుండా డిసప్పాయింట్ అయితే కాకండి, అక్కడ బుజ్జి ఉంటుంది, బుజ్జితో ఫోటోలు దిగండి. సూపర్ గా. ప్రభాస్ కల్కిలాగా సెట్ అయ్యారా? ఏది ఏ ఛానల్ అన్న మీరు కావాలని కాంట్రవర్సీ చేస్తారు కదా మీరు. కల్కి అంటే ప్రభాస్ కదా. కలికి అంటేనే ప్రభాస్, ప్రభాస్ అంటేనే కలికి. రికార్డులు బ్రేక్, ఇంకేం చెప్పాలి నీకు? బాహుబలిని బీట్ చేస్తారు అంటున్నారు. బాహుబలి మించిపోయింది భయ్య సినిమా. చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది. అసలు సినిమా ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత మైనస్ అంటూ కూడా దొరకదు. సూపర్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ప్రభాస్ అన్న యాక్టింగే కానీ, గ్లామరే కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. అలాగే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, ఆర్జీ గారి క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. సూపర్గా ఉందన్న. విజయ్ దేవరకొండ 20 minutes క్లైమాక్స్ 20 minutesలో వస్తుంది. ఆ 20 minutes కూడా విజయ్ దేవరకొండ అన్న ప్రతి ఒక్కరికి పేరుని చెప్పుకోవచ్చు. కలికి మూవీలో నాకు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ రోల్ అని అంత బాగుందన్నమాట. అంటే విజయ్ దేవరకొండ అన్న చేసిన క్యారెక్టర్లో ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్ నాకైతే.